అసలు మనిషికి ఎందుకు ఇన్ని కష్టాలొస్తాయి? అసలు దేవుడు మనిషిని ఎందుకు అంతగా పరీక్షిస్తాడు? అవును, మీరు విన్నది నిజమే. బైబిల్ ప్రకారం ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు తన వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని అడిగాడు. అలాగే యోబు విషయంలో అతని ఆస్తిని, పిల్లలను, అతని భార్యను కూడా దూరం చేశాడు. చివరికి అతని శరీరమంతా కురుపులతో, రోగంతో ఎంతో శ్రమను అనుభవించాడు. వీళ్లందరూ విశ్వాసులే కదా. అయినా దేవుడు వీళ్లందరి విషయంలో ఎందుకిలా చేశాడు? ఎందుకంటే వారు విశ్వాసంలో ఎంత బలంగా ఉన్నారో తెలుసుకోవడానికి దేవుడు వారిని పరీక్షించాడు. ఆ విశ్వాసంతోనే వారు దేవునిపై నమ్మకంగా ఉండి ఎన్ని శ్రమలొచ్చినా దేవుని నుండి తొలగిపోలేదు. అందుకు ప్రతిఫలంగా యోబు రెండింతల ఆశీర్వాదం పొందాడు. అబ్రహామైతే విశ్వాసులకు తండ్రిగా పేరు పొందాడు. మనము కూడా శ్రమలు వచ్చినప్పుడు బాధపడకుండా ఈ శ్రమలు మనకు పరీక్షలేనని భావించి దేవుని మీద విశ్వాసంతో ఉండాలి. అసలొక స్టూడెంట్ ఎగ్జామ్ రాసేదెందుకు? నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వడానికి కదా. అలాగే మనము కూడా మన జీవితంలో వచ్చే శ్రమలనే పరీక్షలో గెలిస్తేనే పరలోకాన్ని పొందుతాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.